ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ అక్టోబర్ 6 వాళ్ళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి చూద్దాం. నిఫ్టీ మార్నింగ్ 17,379 దగ్గర ఓపెన్ అయింది. అలాగే హై వచ్చి 17,428 దగ్గర వచ్చింది. లో 17,315, క్లోజింగ్ వచ్చి 17,331 దగ్గర క్లోజ్ అయింది. 57 పాయింట్లు పెరిగింది. అలాగే 0.3% పెరిగింది. అడ్వాన్సెస్ 27 ఉంటే డిక్లైన్స్ 23 ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్డ్గా మార్కెట్ గురించి చూస్తే మొన్న 16,800 నుంచి మార్కెట్ మళ్ళీ పికప్ తీసుకొని రివర్సల్ అయింది. సో ఇది 17,400 మార్నింగ్ 9:15 కల్లా 17,415 దగ్గరికి వచ్చింది. ఇవాళ గురువారం ఎక్స్పైరీ కాబట్టి అక్కడ షార్ట్స్ అన్నీ కూడా నల్లిఫై అయిపోయినాయి. మళ్ళీ అక్కడి నుంచి మధ్యాహ్నం 17,350కి ఒకసారి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ కిందకి రాలేదు, పైకి వెళ్ళి మళ్ళీ 1:30 ఆ టైంలో 17,410 మళ్ళీ హై బ్రేక్ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి సెల్లర్స్ డామినేట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకి వచ్చింది. లోయెస్ట్ లో వచ్చి 17,320 దాకా వచ్చి క్లోజింగ్ అదే 17,315 లో వచ్చి క్లోజింగ్లో 17,331 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్స్ 17,440 ఈ రేంజ్లో రెసిస్టెన్స్ని తీసుకున్నట్టు కనిపిస్తుంది. రేపిటు ఫ్రైడే కాబట్టి మార్కెట్స్ కొంచెం డౌన్ అయ్యే అవకాశం కనపడుతుంది. సో 17,300 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదు నిఫ్టీ సెల్లింగ్ సైడ్లో ఉండాలి. రేపు 17,350, 380 మధ్యలో సెల్లింగ్ చేయండి. టార్గెట్ వచ్చి 17,200 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 17,455 పైన పెట్టుకోవాలి. సో రేపు సెల్లింగ్ సైడ్ ఉంటే మంచి అవకాశం ఉంది. ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సెల్లింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందకి 17,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్లో. కాబట్టి బయింగ్ సైడ్గా జాగ్రత్తగా ఉండాలి, సెల్లింగ్ సైడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఓపెనింగ్ వచ్చి 39,343 దగ్గర ఓపెన్ అయింది. అలాగే హై వచ్చి 39,600, లో 39,232 దగ్గర లో వచ్చింది. అలాగే క్లోజింగ్ తీసుకుంటే 39,282, 172 పాయింట్లు పెరిగింది. 0.44% పెరిగింది. టోటల్ అడ్వాన్సెస్ 7 ఉన్నాయి, డిక్లైన్స్ 5 ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ 39,600 సైకలాజికల్గా అది రెసిస్టెన్స్ లెవెల్. సో దాదాపు లో నుంచి 2,000 పాయింట్ల పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది. సో రేపు 39,400 నుంచి 500 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 39,000, స్టాప్ లాస్ వచ్చి 39,700. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా. సో పుట్ ఆప్షన్స్ బై చేసుకోవచ్చు. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీలో మేజర్గా ఇది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 1,400 దాకా వచ్చే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో 39,200 పుట్ ఆప్షన్ కూడా బై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది 400లో ఉంది. టార్గెట్ వచ్చి 700 దాకా ఉంది. స్టాప్ లాస్ 150 దగ్గర ఇచ్చాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్లో ఉంది. సో 39,000 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్, 39,650 రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. 39,450 నుంచి 550 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 39,000, స్టాప్ లాస్ 39,750. ఇది బ్యాంక్ నిఫ్టీలో రేపు చేయాల్సిన ట్రేడింగ్ స్ట్రాటజీ. ఆ తర్వాత సెన్సెక్స్ తీసుకుంటే సెన్సెక్స్ వచ్చి ఓపెనింగ్ 58,314 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 58,578 దగ్గర వచ్చింది. అలాగే లో 58,173 వచ్చింది. క్లోజింగ్లో 58,222 ఉంది. 156 పాయింట్లు పెరిగింది. 0.27% పెరిగింది. సో సెన్సెక్స్ వ్యూ కూడా ఇది 58,600, 700 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. మళ్ళీ 57,500కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే
స్టాక్స్ తీసుకుంటే సెన్సెక్స్ 30 స్టాక్స్లో మేజర్గా మనం ఈ ఐటీ స్టాక్స్ రూపీ వీక్ అవటం వల్ల కొంచెం పాజిటివ్గా ఉంది. అలాగే టాటా స్టీల్ బిగ్గెస్ట్ గెయినర్ 2.27% టాటా స్టీల్ పెరిగింది. అలాగే ఎల్ఎన్టీ 2.24%, ఐసిఐసిఐ బ్యాంక్ 2%, హెచ్సిఎల్ టెక్ 1.95% పెరిగినాయి. ఏవి కూడా హెవీగా పెరగలేదు, 2% ప్లస్ ఆర్ మైనస్లోనే ఉన్నాయి. అలాగే బిగ్గెస్ట్ లూజర్ ఇవాళ భారత్ ఎయిర్టెల్ -2.5%, హిందుస్థాన్ యూనిలివర్ -2%, ఇండస్ఇండ్ బ్యాంక్ -1.5% తగ్గాయి. సో డాక్టర్ రెడ్డి కూడా 4,000 నుంచి 4,400 పెరిగి మళ్ళీ తగ్గింది ఇది. సో ఓవరాల్గా తీసుకుంటే ఐటీ కంపెనీస్లో టెక్ మహేంద్ర బై చేసుకోవచ్చు, 11,000 దాకా టార్గెట్ ఉంది. అలాగే టీసీఎస్ 3,200 దాకా టార్గెట్ ఉంది, ఇంకో 100 పాయింట్ల ఛాన్స్ ఉంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా 1,500 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇన్ఫోసిస్. సో ఈ 3 కూడా బై అండ్ డిప్స్లో బై చేసుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్ 1 మంత్ పీరియడ్ టార్గెట్స్ ఇవి. సో మార్కెట్స్ ఇది ఇవాళ మార్కెట్ క్లోజింగ్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.